హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పర్ణిక 126 వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇదైతే నా బర్త్డే వ్లాగ్ అన్నమాట. ఈరోజైతే నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను. వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. మేమైతే నా పుట్టినరోజున అలా బయటికి అయితే వెళ్ళాం సరదాగా. తర్వాత మళ్ళీ నర్సపూర్లో ఉన్న పార్క్ కూడా వెళ్ళామన్నమాట. అక్కడైతే చిన్న వీడియో క్లిప్ అయితే తీసాను. అదే వీడియో పోస్ట్ చేస్తున్నాను. నచ్చితే వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇదైతే నైట్ టైం కాబట్టి చల్లగా చాలా బాగుంది. ఈవినింగ్ టైము. ఇక్కడైతే మేము ఉయ్యాలైతే ఊగుతున్నాం ఫ్రెండ్స్. మా పరి అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది. అందులోకి మండే ఒకటి రావడంతో అది సండే అయితే బాగా జనాలు అయితే ఎక్కువగా ఉండేవారు. ఇది మండే కాబట్టి జనాలు అయితే తక్కువగానే ఉన్నారు. ఖాళీగా ఉంది పార్క్ అయితే. ఇంకైతే మేము చుట్టూ తిరుగుతూ ఉన్నామన్నమాట. ఇంకా అయిన తర్వాత బేకరీకి అయితే వెళ్ళాము. కొన్ని స్వీట్స్ తీసుకుందామని తక్కువగా కొన్ని స్వీట్స్ అయితే తీసుకున్నాను. రసమలై కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్. నేను బాగుంది. ఇంకా అలా కూర్చున్నాము. మా పరి అయితే చూడండి, దానికి నచ్చిన చాక్లెట్స్ అవి తెచ్చేసుకుంటుంది. అదైతే చాలా బాగా నవ్వొచ్చింది. మాకు తెచ్చుకొని ఓపెన్ చేయమంటుంది. వీడియో అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి. పర్ణిక 126 వ్లాగ్స్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మా పరి హడావిడి అయితే ఇక్కడ ఎక్కువగానే చేసింది. ఒక చాక్లెట్ ఇస్తే మళ్ళీ తిరిగి నేను అక్కడ పెట్టేస్తానని మళ్ళీ ఇంకో చాక్లెట్ అయితే తెచ్చుకుంది. ఇంకా తెచ్చుకుని అలా వెళ్ళిపోతూ ఉంది. ఇంకా స్వీట్స్ ఇవన్నీ చూస్తుంది అనమాట. అన్నీ చాలా బాగున్నాయి. స్నిక్కర్స్ అయితే తీసుకొచ్చింది. మళ్ళీ అక్కడ పెట్టేయడానికి అయితే వెళ్ళాము. ఇంకా మేము తీసుకున్న స్వీట్స్ అయితే ఇవి అన్నమాట. 1/2 kg అలా తీసుకున్నాము అంతే. తర్వాత అయితే నెక్స్ట్ డే నేనైతే ములక్కాడ జీడిపప్పు గ్రేవీ కర్రీ అయితే చేశాను. చపాతీలో కూడా ఉంటుందని. అదైతే ప్రాసెస్ అన్నమాట. ఆనియన్స్ మిర్చి వేసాను. కొంచెం ఆయిల్ వేసి అల్లం పేస్ట్ వేసి కొంచెం జీడిపప్పు అయితే వేసాను ఫ్రెండ్స్. బాగా మగ్గిన తర్వాత ములక్కాడ ముక్కలు కూడా వేసాను. అవి కొంచెం మగ్గిన తర్వాత కొంచెం ఉప్పు కారం పసుపు వేసాను ఫ్రెండ్స్. కొంచెం మగ్గనిచ్చి కొంచెం వాటర్ అనేది యాడ్ చేస్తాను. ఇప్పుడైతే వాటర్ వేసాను ఫ్రెండ్స్. వాటర్ వేసిన తర్వాత నేనైతే కొంచెం జీడిపప్పు పేస్ట్ కూడా వేసాను. అందుకే కలర్ అనేది కొంచెం చేంజింగ్గా ఉంది కదా. గ్రేవీ కర్రీ బాగుంటుంది, బాగా వస్తుంది. అన్నంలోకి చపాతీలోకి సూపర్గా ఉంటుంది. జీడిపప్పు పేస్ట్ వేస్తే మంచిది కదా, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఫైనల్లీ నా కర్రీ అయితే ఎలా వచ్చింది. ములక్కాడ గ్రేవీ కర్రీ అన్నమాట. అదిగోండి, ములక్కాడ సూపర్గా ఉంటుంది. మామూలుగా వండడం కన్నా ఇలా గ్రేవీ కర్రీ సూపర్గా ఉంటుంది. ఇదైతే బీవీ రాజ్ కాలేజ్ ఫ్రెండ్స్. మళ్ళీ అంతమందికి తెలుసు. నేను చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ అయితే వెళ్ళాను దగ్గరలోకి. మా డిగ్రీ ఎగ్జామ్స్ అన్నీ ఇక్కడే రాసామాట. ఇంకా అప్పటికిప్పటికి చాలా మారింది కాలేజ్ అయితే. అవి చూసాను నేను. నిన్న వెళ్ళాం, చిన్న పని ఉండి. చిన్న క్లిప్ అయితే యాడ్ చేసాం. మేము వెళ్ళినప్పుడు అయితే ఇలాంటి షెల్టర్స్ అవేమీ కూడా లేవు. అప్పుడు మా డిగ్రీ ఎగ్జామ్స్ అన్నీ కూడా ఇక్కడే రాసాము. ప్రాక్టికల్స్ అవన్నీ కూడా. ఇదైతే భీమవరం ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.